అందరికీ నమస్కారం. మనం ఈరోజు సెకండ్ క్లాసు డే 11 చూసుకున్నట్లయితే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ కలర్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీ ఆస్క్ ద స్టూడెంట్స్ టు అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన పిక్చర్ని పిల్లలందరూ అబ్జర్వ్ చేయాలి. డిస్కస్ ఆన్ కలర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఫ్రూట్స్ ఏమున్నాయి, వెజిటబుల్స్ ఏమున్నవి, ఏమేమి కలర్స్లో ఉన్నవి అవన్నీ డిస్కస్ చేస్తారు పిల్లలు. ఆస్క్ ఏ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అండ్ రైట్ ద రెస్పాన్సెస్ ఆన్ ద బోర్డు. పిల్లలతోటి మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని బోర్డు మీద రాయాల్సి ఉంటుంది. చూడండి పిల్లలు, ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, మదర్స్, ఫాదర్స్, ఈ విధంగా చాలామంది ఉన్నారు మార్కెట్లో. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ బొమ్మలో ఏమేమి చూసావు అంటే, ఐ సీ ఏ మార్కెట్ విత్, ఇక్కడ ఒక మార్కెట్ ఉంది, ప్రజలందరూ ఉన్నారు, స్టాల్స్ ఉన్నవి, మెనీ కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూసుకుంటే, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఏ మార్కెట్? ఎప్పుడైనా వెళ్ళారా? ఎస్, ఐ హ్యావ్ బీన్ టు వెజిటబుల్ మార్కెట్ విత్ మై మదర్. మా అమ్మతోటి నేను వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాను అని చెప్తారనమాట పిల్లలు. వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ అనేవి చెప్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, సే ద నేమ్స్ ఆఫ్ సమ్ ఫ్రూట్స్ యూ సీ ఇన్ ద పిక్చర్. బొమ్మలో చూసేటువంటి ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పమంటే వాళ్ళు చాలా రకాలుగా చెప్తారు. ఏమేంటంటే బనానాస్ ఉన్నవి, పపాయ, గ్రేప్స్, దానిమ్మ, యాపిల్, వాటర్ మెలన్, ఇవన్నీ చెప్తారు పిల్లలు చూసి. banana, mango, apple that you see in the picture. Okay, say the names of some vegetables. ఇక్కడ వెజిటబుల్స్ చెప్పమంటే వాళ్ళు చూడండి, పంప్కిన్, బాటిల్ గర్డ్, బ్రింజాల్, రిచ్ గర్డ్, నెక్స్ట్ క్యారెట్, బ్రింజాల్, టమాటాస్, ఇవన్నీ కూరగాయల పేర్లన్నీ పిల్లలు చాలా చక్కగా చెప్తాడు. వాటిని మనము బోర్డు మీద రాస్తే స్పెల్లింగ్స్ అవి నేర్చుకోగలుగుతారు. పంపికిన్, బ్రింజాల్, క్యారెట్, కుకుంబర్, ఇవన్నీ డే 11కి సంబంధించి. నెక్స్ట్ పేజ్ చూద్దాము. ఇక్కడ డే 11కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద యాపిల్. ఇక్కడ మనము యాపిల్ని డాట్స్ చుక్కలు చుక్కలు ఇచ్చారు, వాటిని కలుపుతూ మనము కలర్స్ వేయాలి నీట్గా. పెన్సిల్ తోటి ముందు జాయిన్ చేసుకోవాలి, తర్వాత కలర్స్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ కలర్ ద వెజిటబుల్స్. ఇక్కడ బాస్కెట్లో వెజిటబుల్స్ ఆల్రెడీ ఇచ్చారు, వాటిని చూసుకుంటూ మనము ఇక్కడ బ్రింజాల్ అయితే ఈ కలరు, క్యారెట్ అయితే ఈ కలరు, ఈ విధంగా బాస్కెట్కి కలరు విధంగా వేస్తే నీట్గా వస్తుంది. చూద్దాం పిక్చర్ ఎలా ఉంటుందో. యాపిల్ వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా ఈ విధంగా కలర్ఫుల్గా కనపడతాయి. ఇది డే 11కి సంబంధించి సెకండ్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.